మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి, అది రాయి దాడా, గులక రాయి దాడా, లబ్బర్ దాడా, ఏ దాడైనా ఆయనకి దెబ్బ తగిలింది. మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ లోపం కనబడింది కనుక ఆ సెక్యూరిటీని మన రాష్ట్ర చీఫ్ మినిస్టర్నే మన దగ్గరుండి కాపాడుకోవడానికి లేకపోతే ఆ చిన్న ఇష్యూలోని మన లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉందనేది. అంతకుముందు ప్రధానమంత్రి సభలో లాండ్ ఆర్డర్ లోపం కనబడింది. మొన్నటికి మొన్న గాజువాకలో మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రాళ్ళు వేశారు, అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడింది. మన తెనాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఒక రాయి తీసి కొట్టబోయారు, అక్కడ పట్టుకున్నారు, అంటే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనబడింది. ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకటి కనబడింది. ఎలక్షన్ కమిషన్ వారు మొన్న పెన్షన్స్ అన్నీ కూడా వాలంటీర్స్ మాత్రం వద్దు, తక్కువ ఆఫీసర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రత్యామ్నాయంగా కనిపెట్టి దాన్ని ప్రత్యామ్నాయం ద్వారా మన పెన్షన్స్ అందరికీ కూడా ఇంటికి అంటే ఎలాగైతే ఇంతకుముందు ఇచ్చారో అలా చేర్చాలి అనేది ఒక ఎలక్షన్ కమిషన్ వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు. అంటే లక్షల మంది ఉద్యోగస్తులు ఉండి కూడా చీఫ్ సెక్రటరీ గారు ఒక కావాలనో లేకపోతే దాంట్లో ఫెయిల్ అయ్యారనో తెలియదు, కానీ ఆయన మాత్రం ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో చాలామందిని దీంట్లో మంచాల మీద తీసుకురావడం, వైసీపీ వాళ్ళు కూడా చాలామంది ఇది ట్రోలింగ్ చేయడం, ఇది దాన్ని ఒక వైసీపీ అధికార పార్టీకి లాభం చేయిస్తూ ప్రతిపక్షానికి నష్టం కలిగే విధంగా చీఫ్ సెక్రటరీ గారు ఆ ప్రజల ప్రాణాలు పోవడం వల్ల చీఫ్ సెక్రటరీ గారు బాధ్యత వహించాలి. అంటే అక్కడ లోపం కనబడింది. ఈ లోపాలన్నీ కూడా మొత్తం టోటల్గా ఏదైతే లోపభూయిష్టంగా ఉందో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే మందు ఏర్లే పాడుతుంది వాసుదేవరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి గారే వాసుదేవరెడ్డి గారు, అలాగే అక్కడ మన జవహర్ రెడ్డి గారు, అక్కడ మొత్తం టోటల్గా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ పరిణామాలన్నీ కూడా మన ఎలక్షన్ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయ్యా, రేపు 19వ తారీఖు నాడు నామినేషన్ల పర్వం స్టార్ట్ అవుతుంది. మే 13 దాకా ఎలక్షన్స్ ఉన్నాయి. లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తమరు ఆలోచించి కేంద్ర బలగాలను దింపి ఇక్కడ డీజీపీ గారిని కానీ మన చీఫ్ సెక్రటరీ గారిని కానీ వీళ్ళ వాసుదేవరెడ్డి గారు అందరినీ కూడా మీరు వాళ్ళ మీద చూసి యాక్షన్ తీసుకొని కేంద్ర పాలిత పారామిలిటరీ బలగాలతో ఎలక్షన్ జరిపించాలి. ఎవరికి ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎవరికి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఓటర్ అనేవాళ్ళు స్వచ్ఛందంగా ఓటు వేసే విధంగా ఏ ఇబ్బందులు రాకుండా చేయడానికి మీరు యాక్షన్ తీసుకోవాలని ఒక లెటర్ రాయడం జరిగినది. 3 పేజీల లెటరు మొత్తం టోటల్గా వివరంగా జరిగినది. ఎందుకు జరిగిందంటే అయ్యా 2019లో ఎలక్షన్స్ ముందు ఎయిర్పోర్ట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అది కోడికత్తి దాడి అన్నారు. కోడికత్తి దాడి జరిగిన తర్వాత ఆ దాడి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది ఇప్పుడు దాకా కూడా ఎవరికి ఇంకా ఇప్పటికీ తెలియదు. ఎన్ఐఏ ఇంకా దర్యాప్తులో ఉంది. దాదాపు 5 సంవత్సరాల ఎవరైతే ఆ కేసు చేశాను అన్నాడో సానుభూతిపరుడిని నేను చేశాను అని చెప్పేసి ఆ అబ్బాయి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి కాకుండా ఆయన మొన్న నెల రోజుల క్రితమే బెయిల్ మీద రావడం జరిగింది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సీరియస్గా తీసుకోలేదో, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కాబట్టి మీరు ఎవిడెన్స్కి వెళ్ళి నా మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు అంటే ప్రతిపక్షాలు చేయించాయని ఆ రోజు అన్నారు. మరి ఆ తర్వాత సానుభూతి కోసం చేయించానని ఆయన అబ్బాయి అన్నాడు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అని చీఫ్ మినిస్టర్ గారు ఎందుకు 5 సంవత్సరాలు మర్చిపోయాడో మరి అర్థం కాలేదు. పోనీ ఆయన జాలు చూపించి పోన్లే తప్పు జరిగిందని చెప్పి క్షమాభిక్ష ఏమైనా పెట్టాడా అంటే ఆ క్షమాభిక్ష కూడా పెట్టలేదు. ఆ తల్లి తండ్రులు ఆ అబ్బాయి మీద ఆధారపడిన వాళ్ళంతా నడి రోడ్డు మీద పడిపోయి ఆఖరికి కొంతమంది లాయర్లు సహాయంతో ఏదో ఒక నెల రోజుల క్రితం వచ్చాడు. ఇది కూడా మరి ఆ దాడి ఎలా జరిగింది ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు.